పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్ సహా ప్రపంచ దేశాల జేబులకు చిల్లులు పెట్టేలా కనిపిస్తున్నాయి. హర్ముజ్ జలసంధిపై పట్టు కోసం అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన టోల్ వార్ ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. రక్షణ కల్పిస్తున్నామన్న నెపంతో ఒక్కో ట్యాంకర్పై అమెరికా ఏకంగా 287 కోట్ల రూపాయల భారం వేయాలని చూస్తుంటే తాము అంతకంటే చాలా తక్కువకే రక్షణ ఇస్తామని ఇరాన్ చెబుతోంది. ఈ దేశాల పంతాల మధ్య భారతీయ రిఫైనరీలకు ఖర్చులు పెరిగి సామాన్యుడిపై పెట్రో భారం పడే అవకాశం కనిపిస్తోంది. హర్ముజ్ జలసంధిలో నౌకలకు రక్షణ కల్పిస్తామన్న నెపంతో అమెరికా గనక 20% టోలు వసూలు చేస్తే భారత్తో పాటు అన్ని దేశాల్లో ప్రజల జేబులకు చిల్లులు పడతాయన్న ఆందోళన నెలకొంది. ట్రంప్ ప్రతిపాదన లెక్కన చూస్తే పూర్తిస్థాయిలో లోడ్ చేసిన ప్రతి చమురు సూపర్ ట్యాంకర్ నుంచి అమెరికా $30 మిలియన్ అంటే $287 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బ్యారెల్కు $80గా చమురు ధరను లెక్కేసుకున్న వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ VLCCలో 20 లక్షల బ్యారెళ్ల చమురు పడుతుంది. అప్పుడు దీని మొత్తం విలువ $160 మిలియన్ ఉంటుంది. ఇందులో 20% అమెరికాకు చెల్లిస్తే ఒక్కో నౌకపై 287 కోట్ల రూపాయలకు పైనే భారం పడుతుంది. చమురు అవసరాల్లో 85% పైగా విదేశాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఎక్కువ గల్ఫ్ నుంచి హర్ముజ్ గుండానే వస్తోంది. అమెరికా టోలు భారం పడితే భారతీయ రిఫైనరీలకు చమురు చేరే ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. చివరకు ఆ భారం వినియోగదారులపైనే పడుతుంది. కేవలం టోలు ట్యాక్స్ మాత్రమే కాక ఓడల బీమా ప్రీమియంలు, రవాణా ఛార్జీలు కూడా పెరుగుతాయి. యుద్ధం తర్వాత హర్ముజ్ను గుప్పెట్లోకి తీసుకున్న ఇరాన్ ఒక్కో నౌకపై సుమారు 19 కోట్లు మాత్రమే వసూలు చేస్తోంది. ఇది కూడా తాత్కాలిక నిర్ణయం మాత్రమే. అమెరికా సైన్యం నౌకకు 20% టోలు వసూలు చేయడం చాలా ఎక్కువని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ అన్నారు. వాణిజ్య నౌకలకు తాము రక్షణ కల్పించి జలసంధిని దాటించగలమని, అందుకు ఇరాన్ కూడా టోల్ తీసుకుంటుందని చెప్పారు. అమెరికా మాదిరిగా 20% కాకుండా సముచిత ఛార్జీలే వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి గల్ఫ్ సంక్షోభాల వల్ల చమురు సరఫరా ఆగిపోకుండా ఉండటానికి భారత్ కొన్నేళ్లుగా రష్యా, ఇతర దేశాల నుంచి చమురు కొనుగోళ్లను పెంచుతూ దిగుమతులను వైవిధ్యభరితం చేస్తోంది. అయితే ఉక్రెయిన్ యుద్ధం సాకుతో రష్యా చమురును కొనుగోలు చేయవద్దని అమెరికా ఆంక్షలు పెడుతోంది.